హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చక్రధర్ని మళ్ళీ స్టేషన్కి పంపించడంతో రాజేశ్వరి చాలా ఆవేశపడుతుంది. అక్షయ్ని అవన్ని చెడామడా తిడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ మాత్రం అవనిని సపోర్ట్ చేస్తూ, అత్తయ్య, నా భార్య ఏ తప్పు చేయలేదు, అయినా మామయ్య లాంటి తండ్రి నా భార్యకి లేనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని అక్షయ్ కోపంగా అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అవని వైపు కోపంగా చూస్తూ, మా డాడ్ని బయటికి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మమ్మల్ని ఇంత చీట్ చేస్తారా? మీ మొగుడు పెళ్ళాలిద్దరినీ వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను, అంతకంతా అనుభవించేలా చేస్తాను అని పల్లవి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే శ్రేయ, పల్లవి, పార్వతి, రాజేంద్ర అందరూ కూడా హాల్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ పల్లవిలనైతే తల్లి కాబోతున్నందుకు ఇంట్లో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అవనితో శ్రేయ పల్లవిలు కావాలనే సేవలు చేయించుకోవాలని ఒకరి మీద ఒకరు పోటీలు పడుతూ అవనికి పనులు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని అక్కడికి వచ్చి, చెప్పండి శ్రేయ, పల్లవి, మీకు ఏం తినాలనిపిస్తుంది అని అనగానే ఇక శ్రేయ అయితే నాకు కాఫీ తీసుకురాక అని అంటుంది. అవని ఇక కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడే పల్లవి నాకు పూర్ణం బూరెలు తినాలనుంది అని చెప్పగానే ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటక్క, నేను అడిగింది నువ్వు చేయలేవా ఏంటి అని అనగానే, చచా అదేం లేదు పల్లవి, కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా తినాలనిపిస్తుంది, కాకపోతే అని అంటూ ఉంటే, ఏంటక్క ఆ పూర్ణం బూరెలు చేయడం చాలా కష్టమని ఆలోచిస్తున్నావా? పర్వాలేదులే అక్క అని అంటూ ఉంటే అప్పుడే పార్వతి, అదేంటమ్మా, అవని నీకోసం పూర్ణం బూరెలు తీసుకొస్తుందిలే అవని అని అనగానే, సరే అత్తయ్య, అలాగే ఇప్పుడే తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్ళి పల్లవికి కావలసిన పూర్ణం బూరెలకి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే మనసులో, నీ చేత అన్నీ చేయించుకొని నిన్ను చాలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. అవని పల్లవి కోసం పూర్ణం బూరెలు రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మీనాక్షి వస్తుంది. అమ్మ అవని అని అనగానే, ఏంటమ్మా, నీకేమైనా కావాలా అని అంటూ ఉంటే, వద్దులే అవని, ఇంట్లో కోడళ్ళకి చేసి పెడతారికే నీకు తీరిక ఉండడం లేదు అని అంటూ ఉంటే, అదేంటమ్మా, నీకోసం కూడా చేస్తాను, చెప్పు ఏం కావాలో అని అంటుంది. చచా అదేం లేదమ్మా, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా అది అని అంటూ ఉంటే, పల్లవి గురించమ్మా అని అంటుంది. పల్లవి గురించా? ఏంటమ్మా అని అవని అడుగుతూ ఉంటే, అదేనమ్మా, మొన్న పల్లవి తల్లి అవుతుందన్న రోజు తప్ప మిగతా ఏ రోజుల్లో పల్లవిలో తల్లి కాబోతున్న లక్షణాలు ఏవీ కనిపించడం లేదు అని అంటూ ఉంటే ఇక అవని షాక్ అయిపోతుంది. అవును, ఈ సంతోషంలో నేను కూడా గమనించలేదు, పల్లవిలో తల్లి కాబోతున్న లక్షణాలు ఒక్కటి కూడా కనిపించడం లేదేంటి అని అవని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మీనాక్షి, అవునమ్మా, నాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఉసిరికాయలు, మామిడికాయలు, చింతకాయలు తినాలనిపిస్తుంది. శ్రేయ అవి కనిపిస్తే చాలు తినేస్తుంది, కానీ పల్లవి మాత్రం వాటి పేరు చెప్తేనే చిరాకు పడుతుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి పుల్లగా తినాలనిపిస్తుంది కదమ్మా, మరి పల్లవి ఎందుకు అలా తినడం లేదు? నాకెక్కడో అనుమానంగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఇక అవని షాక్ అయిపోతుంది. అమ్మా, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, నిజమే కాదమ్మా, ఇదే నిజం. పల్లవి గురించి నీకు కూడా తెలుసు కదా, తండ్రి లక్షణాలు, తండ్రి బుద్ధులు అన్నీ కూడా పుణికి పుచ్చుకొని పుట్టింది ఆ పల్లవి. తన సంతోషం కోసం, అనుకున్నది నెరవేర్చడం కోసం ఎదుటివారిని ఎంత బాధ పెట్టడానికైనా ఆ తండ్రి కూతుళ్ళు వెనకాడరు. శ్రేయ తల్లి కాబోతుంది అని ఇంట్లో వాళ్ళంతా తనని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక పల్లవి కూడా తనని కూడా అలాగే చూసుకోవాలని, ప్రెగ్నెన్సీ రాకపోయినా కూడా తల్లి కాబోతున్నానని అబద్ధం చెప్తుందేమమ్మా అని అనగానే పల్లవి షాక్ అయిపోయి,
చూస్తూ ఉంటుంది. అమ్మా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఇదే నిజం. ఖచ్చితంగా పల్లవికి కడుపు రాలేదు అని అంటూ ఉంటుంది. అలా అయితే ఎలా అమ్మా? ఈ నిజం ఇంట్లో తెలిస్తే అందరూ తట్టుకోగలరా? పాపం పల్లవి కూడా తల్లి కాబోతుందని, తన తండ్రి కాబోతున్నాడని కమల్ అయితే చాలా సంతోషపడుతున్నాడు. పల్లవిని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు. అత్తయ్య, మామయ్య, బామ్మలు కూడా పల్లవి తల్లి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి టైంలో పల్లవి అబద్ధం చెప్పిందని వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా అమ్మా అని అంటూ ఉంటే, తప్పదమ్మా, ఈ కష్టమైన ఈ నిజాన్ని తొందరగా బయట పెట్టాలి. లేకపోతే ఇంకా వాళ్ళు అదే భ్రమలో ఉండి చంటి పిల్లలపై ఇంకా ఆశలు పెంచుకుంటారు. వద్దమ్మా, అది మంచిది కాదు. తీరా చాలా రోజుల తర్వాత పల్లవి ఇలా మోసం చేసిందని తెలిస్తే కమల్, అక్కడ మీ అత్తయ్య, మామయ్య ఎవరూ తట్టుకోలేరమ్మా. ఈ నిజాన్ని ఇప్పుడే బద్దలు కొట్టాలి. కాస్తైనా వాళ్ళు కోలుకుంటారు అని మీనాక్షి చెప్తూ ఉంటే, ఇక అవని, సరేనమ్మా, ముందు పల్లవి ప్రెగ్నెంటీ అవునా కాదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటూ ఉంటే, అది ఎలాగమ్మా? నేను చెప్తానమ్మా, పద అని పల్లవికి కావాల్సిన పూర్ణం బూరెలు రెడీ చేసి పల్లవి దగ్గరికి తీసుకొస్తుంది. ఇదిగో పల్లవి, నువ్వు అడిగిన పూర్ణం బూరెలు తీసుకో అని అనగానే ఇక పల్లవి థ్యాంక్స్ అక్క అని అవి తీసుకొని తింటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి, అవనీలు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అవని అక్కడే ఉన్న కమల్తో, కమల్ అని పిలవగానే ఏంటదినా అని అడుగుతాడు. కమల్, పల్లవి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళలేదు కదా, అందుకే ఈరోజు వెళ్ళి డాక్టర్తో పల్లవికి చెకప్ చేయించు. పల్లవి ఆరోగ్యం, తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం బాగుండడానికి తను మెడిసిన్ ఇస్తుంది అని చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ప్రెగ్నెన్సీ రాలేదని తెలిసిపోతుంది, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న పార్వతి కూడా, అవునరా కమల్, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకసారి పల్లవిని తీసుకెళ్ళి చెకప్ చేయించు అని అంటుంది. ఇక కమల్ కూడా అలాగేనమ్మా అని చెప్పి పల్లవితో, పద పల్లవి, నువ్వు రెడీ అయ్యిరా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే తడబడుతూ, బావా, అది ఇంత సడన్గా హాస్పిటల్కి ఏంటి అని అంటుంది. ఇక అవని, సడన్గా ఏంటి పల్లవి, కడుపుతో ఉన్న ఆడవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మేము చెప్పే కంటే డాక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది కదా, వెళ్ళి చెకప్ చేయించుకో అని అవని అంటుంది. ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. పార్వతి కూడా, అవునమ్మా, ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి రండి, వెళ్ళండి అని అంటూ ఉంటే, అయ్యో అది కాదు అత్తయ్య గారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఉండాలి కదా, ఇప్పటికిప్పుడు వెళ్తే అక్కడ మళ్ళీ చాలా లేట్ అవుతుందేమో అని అంటుంది. ఇక కమల్, పల్లవి, నువ్వు దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు, నీతో కూడా ఫోన్ మాట్లాడించాను కదా, తను మనం వెళ్ళగానే ఫస్ట్ మనకే చెకప్ చేస్తుంది, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, పద మనం వెళ్ళి డాక్టర్ని కలిసొద్దాం అని కమల్ చెప్పగానే ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది గమనించిన అవని, ఏంటి పల్లవి, డాక్టర్ దగ్గర కంటే ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నేను టెన్షన్ పడుతున్నానా? నాకేం టెన్షన్, నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని అంటూ ఉంటే, మరి ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి రండి అని అవని అంటుంది. ఇక కమల్ కూడా, పద పల్లవి, లేట్ చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అని కమల్ అంటాడు. అప్పుడే పల్లవి, బావా, ఈరోజు కాదు, నాకు బాగా నీరసంగా ఉంది, అందుకే రేపు వెళ్దాం అని పల్లవి అనగానే ఇక అవని, మీనాక్షులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి నిజంగానే ప్రెగ్నెన్సీ కాదని అవనికి, మీనాక్షికి అర్థమైపోతుంది. ఇక కమల్ అయితే, అది కాదు పల్లవి, కారులోనే తీసుకెళ్తాను అని అంటూ ఉంటే, లేదు బావా, నాకు బాగా నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి, అదేంటమ్మా, ఇప్పటి వరకు యాక్టివ్గానే ఉన్నావు కదా అని పార్వతి అంటుంటే, లేదత్తయ్య, ఉన్నట్టుండి బాగా కాళ్ళు చేతులు లాగుతున్నాయి, నీరసంగా ఉంది, చెప్తున్నాను కదా, రేపు ఖచ్చితంగా వెళ్ళి చెకప్ చేయించుకుంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను అని పల్లవి గదిలోకి వెళ్తుంది. పల్లవి అలా మాట్లాడడం చూసి అవనికి, మీనాక్షికి అర్థమైపోతుంది. ఇక శ్రేయ కూడా, ఇదేంటి, ఇది డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలంటే
ఇంత భయపడుతుందేంటి అని శ్రేయ అనుకుంటూ ఉంటుంది. ఇక అవని మీనాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మీనాక్షి అవనితో ఇప్పటికైనా అర్థమైందమ్మా, ఆ పల్లవి ఖచ్చితంగా కడుపుతో లేదు, ఇదంతా ఒక నాటకమమ్మా అని అంటూ ఉంటే, అవునమ్మా నాకు కూడా కన్ఫర్మ్ అయింది. పల్లవి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడే ఈ నిజాన్ని అందరికీ చెప్తాను అని అవని అంటుంది. అప్పుడు మీనాక్షి వద్దమ్మా ఆగు అని అనగానే, ఏంటమ్మా ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఇంకా ఆశలు పెంచుకుంటారు అని అంటూ ఉంటే, అవునమ్మా అది కరెక్టే, కానీ చెప్పే విధానం ఇది కాదు. నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు. పైగా పల్లవి మీద నిందలు వేస్తున్నావని నిన్నే అపార్థం చేసుకొని మాటలు అంటారు. అది నువ్వు చెప్పొద్దమ్మా, చెప్పాల్సిన వాళ్ళే చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటుంది. నేను ఒక విషయం చెప్తాను అని మీనాక్షి అవనికి ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక అవని కూడా సరేనమ్మా అలాగే చేస్తాను అని అవని అంటుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. సాయంత్రం కాగానే పార్వతి అవనితో, అవని శ్రేయ పల్లవిలకి పాలు తీసుకురమ్మా అని అనగానే, అలాగే అత్తయ్య ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని అవని శ్రేయ కోసం పల్లవి కోసం పాలు కలుపుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అక్కడికి వచ్చి, ఇదిగో అవని ఈ ట్యాబ్లెట్ని పల్లవి తాగే పాలల్లో కలుపు అని చెప్పగానే, అమ్మా నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది. నువ్వేం భయపడకవని, ఈ ట్యాబ్లెట్ ఏం కాదు పల్లవి ప్రాణాలకు కానీ, ఒకవేళ పల్లవి కడుపులో నిజంగా బిడ్డ ఉండుంటే ఆ బిడ్డ ప్రాణాలకు కానీ ఎలాంటి ప్రమాదం రాదు, నేను చెప్పింది చెయ్యి అని మీనాక్షి అవనికి ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది. ఆ ట్యాబ్లెట్ని పల్లవి తాగే పాలల్లో అవని మిక్స్ చేసి ఆ పాల గ్లాస్ని పల్లవికి ఇస్తుంది, ఇంకో పాల గ్లాస్ని శ్రేయాకి ఇస్తుంది. ఇక అలా అవని పల్లవి ఇద్దరు కూడా పాలు తాగుతూ ఉంటారు. అక్కడే పార్వతి, రాజేంద్ర, కమల్, శ్రీకర్, అక్షయ్ అందరూ కూడా ఉంటారు. పల్లవి పాలు తాగిన తర్వాత అవని పల్లవితో, పల్లవి పాలు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. బాగున్నాయి అక్క అని పల్లవి చెప్తుంది. తర్వాత పార్వతి పల్లవి శ్రేయాలతో, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే, అలాగే అత్తయ్య అని శ్రేయ పల్లవి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే పల్లవికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. వెంటనే అక్కడే కుప్పకూలి కింద పడబోతూ ఉంటే అప్పుడే కమల్ వచ్చి పల్లవిని పట్టుకుంటాడు. పల్లవి పల్లవి అని లేపుతూ ఉంటే పల్లవి మాత్రం స్పృహలో లేకుండా అలాగే పడిపోయి ఉంటుంది. అది చూసి అవని కంగారు పడుతూ ఉంటే మీనాక్షి అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఈ అవని, కమల్ ఒకసారి డాక్టర్ని రమ్మని చెప్పు, పల్లవి బాగా నీరసంగా ఉన్నట్టుంది, డాక్టర్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు అని అనగానే, ఇక కమల్ అలాగే వదినా అని డాక్టర్కి ఫోన్ చేస్తాడు. పల్లవిని ఒక రూమ్లో బెడ్పై పడుకోబెడతారు. కాసేపటి తర్వాత డాక్టర్ వస్తుంది. స్పృహలో లేని పల్లవికి డాక్టర్ అన్ని చెకప్లు చేస్తూ ఉంటుంది. బయట అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ పల్లవికి చెకప్ చేసిన తర్వాత బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి రాగానే కమల్, పార్వతి, రాజేంద్ర అందరూ కూడా చాలా టెన్షన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మా పల్లవికి ఏ ప్రాబ్లం లేదు కదా, తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగానే ఉన్నారు కదా అని అనగానే ఇక డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మేము ఇంతలా టెన్షన్ పడుతూ ఉంటే మీరేం మాట్లాడరేంటి అని అంటూ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు పల్లవి గారు అయితే సేఫ్గానే ఉన్నారు, ఏదో కాస్త మత్తొచ్చి అలా పడిపోయారు, కానీ మీరు తన కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతున్నారేంటి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్, అదేంటి డాక్టర్, నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, అందుకే తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉందని అడుగుతున్నాము అంతే అని కమల్ అనగానే, డాక్టర్ ఏంటండి మీరు మరీ ఇంత పిచ్చోళ్ళ ఉన్నారేంటి, అసలు తను ప్రెగ్నెన్సీనే కాదు, మీరు ఇలా ఎలా అనుకుంటున్నారు అని అనగానే కమల్, పార్వతి, రాజేంద్ర ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, పల్లవి ప్రెగ్నెంట్ కాదా అని అంటూ ఉంటే, అవునండి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, షీ ఈజ్ నార్మల్ లేడీ అని చెప్తుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కమల్ అయితే పిడుగు పడినట్టు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి తనకే ప్రాబ్లం లేదు,
కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిపోగానే కమల్ అయితే అక్కడే పిచ్చివాడైపోయి కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. కమల్ని అలా చూసి అవని ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడతారు. కన్నయ్య, ఏంటి కన్నయ్య ఇది అని అంటూ ఉంటే, వదిన, ఏంటి వదిన ఇది, డాక్టర్ అలా చెప్తుంది ఏంటి, పల్లవి ప్రెగ్నెంట్ కాదా, మరి నేను ప్రెగ్నెంట్ అని పల్లవి అబద్ధం ఎందుకు చెప్పింది, నేను తండ్రిని కాబోతున్నానని ఎంత మురిసిపోయి సంబరపడ్డాను వదిన, నా ఆశలన్నీ ఆ పల్లవి అడియాసలు చేసింది అని కమల్ బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతి కూడా, పల్లవి ఇలా చేసిందేంటి, ఇంతకు తెగించిందేంటి, తను తల్లి కాబోతుందని ఇంట్లో వాళ్ళంతా ఎంతో సంబరపడిపోయాం, మన ఎమోషన్స్తో పల్లవి ఇంతలా ఆడుకుంటుందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి స్పృహ వస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసి, నేను ఎక్కడున్నాను, అసలు నాకేమైంది, పాలు తాగగానే మత్తొచ్చినట్టు అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చెప్పి పల్లవి గదిలో నుండి బయటికి వస్తుంది. పల్లవి బయటికి రాగానే ఇంట్లో వాళ్ళంతా కూడా పల్లవి వైపు కోపంతో చూస్తూ ఉంటారు. కమల్ అయితే పల్లవి మీద కోపంతో అలాగే చూస్తూ ఉంటే, ఇక పల్లవి, ఏంటి మీ అందరికీ ఏమైంది, అంత కోపంగా ఉన్నారేంటి అని అంటూ ఉంటుంది. ఇక కమల్ దగ్గరికి వెళ్ళి, బావా, ఏంటి బావా, ఏమైంది, అలా ఉన్నావేంటి అని అనగానే ఇక కమల్ పట్టరాని కోపంతో పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను కొడుతున్నావేంటి అని అనగానే అప్పుడే పార్వతి, నోరు ముయ్యవే, ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాన్ని ఆడాలని చూస్తున్నావు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు, ఏంటి మీరు అనేది అని అంటూ ఉంటే, నీకు ప్రెగ్నెన్సీ లేదని మా అందరికీ తెలిసిపోయింది అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే శ్రేయ, ఏంటి పల్లవి, నువ్వు ఆడుతున్న ఈ నాటకం ఎలా బయటపడింది అనుకున్నావా, ఇందాక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు డాక్టర్ని ఇంటికి పిలిపించి నీకు చెకప్ చేయించాం అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కమల్ అయితే పట్టరాని కోపంతో, నన్ను, నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తావా, నీలాంటి ఆడది నా ఇంట్లో నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, నడవే బయటికి అని పల్లవిని ఈడ్చికెళ్ళి బయటికి గెంటేస్తాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.